మీరు ఏ హీరోని ఫస్ట్ అభిమానించారు? ముందుగా 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి, అంటే 1955 ఆగస్టు 22 ఆయన బర్త్డే. ఈ 70 వసంతాలు పూర్తి చేసుకుని ఈ గొప్పగా ఘనంగా జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా, జీవితం అంటే ఇలా ఎదగాలి అని చూపించినటువంటి కొణిదెల శివశంకర వరప్రసాద్, మాకు చిరంజీవి గారు తెలుసు. చిరంజీవి గారికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని, కోటాను కోట్ల మంది ప్రజల్ని, వారి హృదయాల్ని కొల్లగొట్టినటువంటి చిరంజీవి గారు అందరి గుండెల్లో కూడా ఉంటారు. ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని, నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ముందుగా మీ ఛానల్ ద్వారా. ఇక విషయానికి వస్తే, మీరు అడిగిన ప్రశ్నకి, నేను 7th, 8th, 9th, 10th చదువుతున్న రోజుల్లో రామారావు గారి సినిమాలు బాగా చూసేవాళ్ళం. అప్పుడు ఆయన జానపదాలు, ఆయన పౌరాణిక సోషల్ మూవీస్ చూస్తూ చూస్తూ నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు 10th క్లాస్ ఎండింగ్కి ఆయన రాజకీయాల్లోకి వచ్చేసినారు. ఆ చిన్ననాటి ప్రభావం రామారావు గారిది మాకు కొంచెం చూడటం అలవాటు. రామారావు గారిని నేను ఇష్టపడ్డాను బాగా. ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, ఒక రకంగా ఫ్యాన్ కూడా. రామారావు గారి తర్వాత నా ఒకసారి ఒక ప్రేక్షకుడిగా సినీ పరిశ్రమలో ఉండే నాటి స్థితులు మీకు నేను తెలియజేస్తున్నాను. ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ జనరేషన్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకుందామని. రామారావు గారు అలా ఉండేటప్పుడు ఒకవైపు నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక నటుడిగా ఎదగటానికి నాకు పెద్ద ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి తాలూకా ఆహార్యం, అందం, వాచెస్, ఆయన నటనా తీరు, నటనా చాతుర్యం, భాష, ఇట్ల పైన ఉన్నటువంటి పట్టు వల్ల ఆయన్ని నేను ఎలా ఢీకొట్టి నేను ఒక హీరోగా స్థిరపడాలని ఆలోచించి నిరంతరం నేను ఒక యుద్ధమే చేశానని నాగేశ్వరరావు గారు అన్నారు. రామారావు గారిది ఒక స్థాయి అయితే, ఆ స్థాయితో ఢీకొట్టే స్థాయి ఏఎన్ఆర్ గారిది. ఇదొక తరం నడిచింది. ఈ తరం నడుస్తున్నటువంటి తరుణంలోనే అప్పటికి మనం బాగా చిన్నపిల్లలు, 10th క్లాస్. ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణ గారు వచ్చారు. శోభన్ బాబు గారు అంటే మహిళలకి ఒక మహారాజు. మహిళల ఇష్టపడని మహిళ అంటూ ఉండరు. ఆయన సోషల్ మూవీస్ కానీ ఆ థీమ్స్ చాలా బాగుండేవి ఆయన సినిమాలు. ఆ తర్వాత కృష్ణ గారు ఒక న్యూ వెర్షన్ని తీసుకొచ్చి ఒక డైనమిక్ హీరో, ఒక విచిత్రమైన సినిమాలు, ఆయన సినిమా స్కోప్ తీసుకురావటం, కలర్ ఫిల్మ్స్లో చాలా కొత్తగా ఈ డోల్బే సిస్టమ్, ఇవన్నీ కృష్ణ గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయినవి. చాలా మంచి మనసున్న మనిషి ఆయన. కృష్ణకి సోహన్ బాబుకి మంచి ఫైట్ నడుస్తుండే సినిమాలు. కృష్ణ గారిది ఒక సినిమా రిలీజ్ అయితే సోహన్ బాబు గారిది, అక్కడ రామారావు గారిది రిలీజ్ అయితే నాగేశ్వరరావు గారిది, ఇలా నడిచేవి ఆ రోజులు. ఈ తరుణంలో మేము ఇంచుమించు ఇంటర్మీడియట్ డిగ్రీ 78, 77 ఈ సందర్భం అనుకుంటాను. అప్పటికి చిరంజీవి గారు ఇంకా రామారావు గారు వాళ్ళు బాగా ఫోర్స్గా ఉండేటప్పుడే ఏదో ఒక ప్రాణం ఖరీదని ఒక సినిమా, పునాది రాళ్ళని, ఈ రెండు, అందులో ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయినట్టుంది. అందులో చేశారంటే మేము చూడాల. నేను చూసిన సినిమా మనవూరు పాండవుల్లో కృష్ణరాజు గారు హీరో. చిరంజీవి గారు మద్రాసులో ఎక్కడైతే ఫిల్మ్ ట్రైనింగ్ పొందారో ఆయనతో పాటు 4 యాక్టర్స్, నారాయణమూర్తి, ఇంకొక హరిప్రసాద్, ఇలాంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు ఈ సినిమాలో నటించారు. నేను ఇదంతా చదివి తెలుసుకున్నది. చిరంజీవి గారు ఆ సినిమాలో, చిరంజీవి గారు ఎవరో మాకు తెలియదు అసలు. ఎంతసేపు కృష్ణరాజుని ఫోకస్గా చూస్తున్నటువంటి ఆ సినిమాలో ఈ సైకిల్ పట్టుకుని ఎవరు రౌండ్గా ఐసు చాలా అట్రాక్టివ్గా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంటెన్సిటీతో ఈయన చేస్తున్నాడే, ఎవరి కురాడు అనుకునేటట్టు ఒకసారి ఫోకస్ వెళ్ళింది ఆయన వైపు, మనవూరు పాండవుల్లో చిరంజీవి గారి క్యారెక్టర్ వైపు. ఇంకా ఆ తర్వాత నాకు తెలిసింది పున్నమ నాగు ఒక అద్భుతమైన సినిమా. చిన్నప్పుడే అన్నం తినేటప్పుడు అన్నంలో నాగుపాము విషం కలపటం వల్ల ఆ విషయాన్ని జీర్ణించుకోవటం అలవాటు అవుద్ది పిల్లాడికి. వాడు పెద్ద అయిన తర్వాత నాగుపాములో ఉండే విష స్వభావాలన్నీ ఇతనికి వచ్చేస్తాయి.
వచ్చేసినాక ఈయన ఎవరికి కరిచినా లేకపోతే చేయి పడినా రక్కినా చచ్చిపోతారు. అవును. చాలా మంచి డిఫరెంట్ స్టోరీ. అందులో చిరంజీవి గారు క్లైమాక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ అండి అద్భుతం. కళ్ళు స్నేక్ల ఐస్, క్యాట్ ఐస్తోని స్నేక్ ఎలా అయితే పొరలు ఉడతాయో ఆ పొరలు ఎలా తీయటం అప్పుడులో ఒక అద్భుతం అది. ఆయన చిరంజీవి గారు అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. అప్పుడు చిరంజీవి ఎవరన్నది అర్థమైంది, నాకు తెలిసింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి జరిగినవి చాలా మందికి తెలిసినవి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఓకే. అప్పుడు ఆ సినిమా తర్వాత